వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ హరీష్ రావుకు సంబంధం లేదు. రాజకీయంగా సంచలనం రేపిన హత్య కేసులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. బడ్జెట్ సమావేశాలకు ముందుగా జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్కు హాజరవడంపై రెచ్చిపోయిన యాంకర్ శ్యామల. ఎస్ఎల్బీసీ ఘటనపై స్పందించిన జూపల్లి కృష్ణారావు. ప్రమాద తీవ్రత భయంకరంగా ఉందంటూ వ్యాఖ్యలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెడ్డి కాలనీలో రాజలింగమూర్తి ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ కూలడంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై న్యాయస్థానంలో రాజలింగమూర్తి సవాల్ చేశారు. అయితే కేసులో కోర్టు ఒకసారి అనుకూలంగా, మరొకసారి ప్రతికూల ఫలితం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురవడం రాజకీయంగా తీవ్ర సంచలనం రేపింది. కోర్టులో కేసు వేసిన కారణంగానే హత్యకు గురయ్యాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఆరోపించారు. ఈ ఘటనపై లింగమూర్తి భార్య సరళ భర్తపై జరిగిన దారుణానికి నిరసనగా దీక్ష చేపట్టింది. నా భర్తను చంపిన హరిబాబుకు ఉరిశిక్ష వేయాలి అని కోరుతూ నిరసనకు దిగింది. లోకల్ పోలీసులు ఈ కేసును పట్టించుకోవట్లేదు అంటూ ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కింది. అలాగే కొన్ని డిమాండ్స్ కూడా పోలీసుల ముందు ఉంచింది. అందులో మొదటిది, వెంకటరమణారెడ్డి కాల్ డేటా మాకు కావాలి. దీంట్లో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. కేసును సిబిసిఐడితో ఎంక్వైరీ జరిపించాలి. ఇవి లింగమూర్తి భార్య డిమాండ్స్. మరి నా భర్తను చంపించిన హరిబాబు మరి ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తారా? ఈ ఉరి శిక్ష ఇస్తారా? మరణ శిక్ష ఇస్తారా ఈ హరిబాబుకు? ఇప్పుడు నాకు నా పార్టీలో ఇలాంటి జరగాలని మాట్లాడింది కదా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు నాకు? హరిబాబు ఒక్కడే లేడు. దాని వెనకాల ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రోత్సహించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రోత్సాహం జరిగింది. నా భర్త మరణం జరగలేదు. ఇవి చూడండి ఒకసారి. నేను చేసిన తప్పేంటిది? తప్పని ప్రశ్నిస్తేనే నన్ను ఇట్లా చేసిండ్రు. మరి నా భర్త మరణానికి కారణం వెనకాల ఎవరు ఉన్నారు? పెద్ద పెద్ద హస్తాలు ఏంది ఇలాంటి ఈ మరణం? ఇవాళ రేపో కేసీఆర్ బిడ్డ కవితమ్మ వస్తుందట. మరి కవితమ్మ వచ్చేది దేనికి? అంటే ఇలాంటి హత్యలకు సహకరించడానికా? లేకపోతే అటెంప్ట్ మర్డర్ జరిగిన నా భర్తను సానుభూతి చెప్పడానికి వస్తుందా? లేకపోతే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వస్తుందా? దానికి కారణం నాకు కావాలి. నా భర్త చనిపోయింది దేనికి చనిపోయాడు? ఈ ఫోటోలు చూడండి ఒకసారి. ఈ హరిబాబు అంటోడు ఇంత దగ్గర లేకుంటే ఇవి ఎందుకు ఇట్లున్నాయి? ఈయన మంచోడే కదా, ఇంత దగ్గర. ఆయన మాకు సంబంధాలు లేని మాట్లాడుతున్నాడు. మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి జరగాలని మాట్లాడుతున్నాడు. పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరుగుతున్న ఆ విషయంలో రమణారెడ్డి ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు, హరిబాబు అనుచరుడైన కొంతమంది మన ఈ సంజీవు, మన ఈ కుమరయ్య అందరిని పెట్టి వీళ్ళు వెనకాల పెట్టుకుంటూ పెద్ద వాళ్ళ హస్తంతో నా భర్తను ఇది బలమైన కారణంతో చంపించాను. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఈయన సక్సెస్ అవుతుండు. చనిపోయే ముందు రోజు ఇది గెలుస్తాడు. ఇది జీర్ణించుకోలేక నా భర్తని ఇది హత్య చేసిండు. ఇది మామూలు హత్య కాదు, అటెంప్ట్ మర్డర్. ఇది హస్తం, ఇది పెద్ద హస్తం, పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనుక. దానికి హరిబాబుకి సంబంధమే లేదు. మరి ఇక్కడ ఉన్న హరిబాబు ఎందుకు వచ్చారు? ఇక్కడ హరిబాబు ఎందుకు వచ్చారు? మాకు న్యాయం జరగాలి. చూడండి ఇందులో ఎంత దగ్గర ఉన్నా చూడండి. న్యాయం అంటే నా భర్తకు జరిగిన అన్యాయం సిబిసిఐ నుంచి నాకు న్యాయం జరగాలి. ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు మాకు ఇప్పటి వరకు మాకు ఏం చెప్పట్లేదు. ఏంటంటే చంపిన వాళ్ళని మనం అరెస్ట్ చేసినాం, వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నాం. అసలైన కారకులు తెర వెనుక ఉన్నారు. వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరో నాకు ముందుకు సిబిసిఐడి కావాలి. ఇది నాకు న్యాయం జరగాలి. చంపిన వాళ్ళు వేరే ఉన్నారు, వట్టి వాళ్ళు పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు అలా పెట్టిండ్రు. నాకు ఈ రమణారెడ్డి ఫోన్కు అవన్నీ కావాలి. ఎవరితో మాట్లాడిండు రమణారెడ్డి ఏం చేయించిండు? ఈ రోజు నుండి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించిన పార్టీ శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా అసెంబ్లీ కార్యకలాపాల్లో జనసేన ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలు మరియు విధానాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో
మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతోపన్యాసం చేయగా సీనియర్ శాసనసభ సభ్యులు కొనదాల రామకృష్ణ, మండలి బుద్ధాప్రసాద్, మంత్రి దుర్గేష్ తమ శాసనసభ అనుభవాలను పంచుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు హాజరవడంపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుందని అన్నారు. గ్రూప్ 2 పరీక్షను గంగలో కలిపివేసి కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన నారా లోకేష్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తూ జాలీగా గడుపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పుత్రరత్నం విద్యాశాఖ మంత్రి నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లు, నిరుద్యోగులు ఏమైతే నాకేంటి అన్నట్టు ఆటవిడుపులో ఉన్నారని శ్యామల వ్యాఖ్యానించారు. ఏపీలో విద్యార్థులు, నిరుద్యోగులు అల్లాడుతుంటే దుబాయ్లో దుబారా తిరుగుళ్ళు తిరగడం మీకే సరిపోయింది లోకేష్ గారు. నవ్వాలో ఏడవాలో అర్థం కాని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏపీలో నెలకొన్నాయి అంటూ శ్యామల ధ్వజమెత్తారు. రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు మొన్న కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ 2 పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు. నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి, విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో. బాబుగారి పుత్రరత్నం ఆట విడుపులో ఉన్నారు. ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఈయన దుబాయ్లో దుబారా తిరుగుళ్ళు తిరుగుతున్నారు. మన రెడ్ బుక్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని చక్కదిద్దాల్సింది పోయి మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాద తీవ్రత భయంకరంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సొరంగం లోపలి పరిస్థితులను పరిశీలించేందుకు విపత్తు బృందాల సభ్యులు నల్గొండ సీఈ అజయ్ కుమార్తో కలిసి లోకో రైలులో లోనికి వెళ్లారు. 6 గంటలకు పైగా సొరంగంలోనే ఉన్న ఆయన రాత్రి సుమారు 7 గంటలకు తిరిగి బయటకు వచ్చారు. చెమటలు, బురదతో వెలుపలికి వచ్చిన ఆయన లోపల చాలా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి, ఆశాజనకంగా లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. లోపల నీటి ప్రవాహం ఉంది, యంత్రాలు కూడా కొట్టుకుపోయాయి, డివాటరింగ్ జరుగుతోంది, మట్టి కూడా ఎక్కువగా ఉంది, కాలు పెడితే లోపలికి కూరుకుపోతుంది, అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్ళాం. లోపల చిక్కుకున్న వారి పరిస్థితి తెలియడానికి మరింత సమయం పట్టవచ్చు, ఓ అంచనా కూడా రావచ్చు. వారిని రక్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అని జూపల్లి వివరించారు. ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు 100 టన్నులు ఉన్నటువంటి ఆ టీబీటీ మిషన్ పార్ట్ కూడా కొట్టుకొచ్చింది. 200 మీటర్ల వరకు ఎక్కడ కొలాప్స్ అయిందో అక్కడ కొలాప్స్ అయిన పాయింట్ టీబీఎం దగ్గర వాళ్ళు ముంగట వాళ్ళు అక్కడ ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చినాయి. అయితే దాంతో పాటు కొట్టుకురావడం జరిగింది. అయితే ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ లో ఇంకా ఎక్కువ హైప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి దిబ్బ ఉంది. అక్కడి నుంచి డౌన్ వస్తూ 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు 6 మీటర్ 7 మీటర్ దాకా మట్టి వచ్చింది. అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామా పంపించే ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ ఒకేసారి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది
ఇక్కడ దాకా దూరం కొట్టుకు రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైం, బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. నేను 13 కిలోమీటర్ల 13 పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల దూరం, ఓన్లీ 100 మీటర్స్ మాత్రం గ్యాప్ ఉంది. చివరి దాకా పోయిన ఓన్లీ 100 మీటర్స్ మాత్రం గ్యాప్. అంటే తీవ్రత భయంకరంగా ఉంది, మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కూడా ఆ ఏర్పాటు చేస్తున్నాయి. వాళ్ళకు ఇంకా కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మెషినరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు, మెషినరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తా ఉంది. అందుకనే రాజంపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి అవి ఏవైతే తెప్పాలంటూ కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి ఓదాంతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. సో డెఫినెట్ ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. వాళ్ళకు అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం స్వయంగా, ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.